మీలో ఎవరికైనా నిద్రపోతున్నప్పుడు గుండెల మీద దెయ్యం కూర్చున్నట్టు లేదా గట్టిగా ఏదో బరువు పెట్టి అదుముతున్నట్టు అనిపిస్తున్నదా? దీన్ని స్లీప్ పారాలిసిస్ అంటారు. హాయ్, ఐమ్ డాక్టర్ పూజిత జోసిలా, సైకాలజిస్ట్ అండ్ న్యూరోమెంటర్. సో బేసిక్లీ నార్మల్ పర్సన్స్లో మన స్లీప్లోని 4 ఫేజెస్ ఉంటాయి. లాస్ట్ ఫేజ్, స్లీప్కి ముందు వచ్చే ఫేజ్ ఏంటంటే రెమ్, ర్యాపిడ్ ఐ మూమెంట్. సో ఇందులో ఇది ఏం చేస్తుందంటే బేసిక్లీ మన మెదడు యాక్టివ్గా ఉంచి బాడీని ప్యారలైజ్ చేస్తుంది. సో మనకి డ్రీమ్స్లో ఏదైనా మనం పరిగెట్టినా లేచి నిజంగా మనం దెబ్బలు తగిలించుకోకుండా కాపాడడానికి ఆ టైంలో మన బాడీని ప్యారలైజ్ చేస్తుంది. బట్ వేరాస్ ఈ స్లీప్ పారాలిసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే డిస్టర్బ్డ్ రెమ్ ఉంటుంది. సో ఈ డిస్టర్బ్డ్ రెమ్ ఉండడం వల్ల వాళ్ళ మెలకుగానే ఉంటారు, కానీ వాళ్ళు కదలలేరు, అరవలేరు. ఈ టైంలో వాళ్ళకి హాల్యూజినేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే భ్రమలు కల్చర్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్కి అయితే సైతాన్ కనిపించడము, ఏలియన్స్ కనిపించడము, లేకపోతే వాళ్ళ ఆత్మ కనిపించడము, వాళ్ళే కనిపించడము, ఇలా భ్రమలు అయితే చాలా వస్తూ ఉంటాయి.